హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనం. ఏమిటంటే అది అనగనగా ఒక ఊర్లో ఒక అత్త కోడళ్ళు ఉండారండి. కోడలికి కొత్తగా పెళ్ళయింది. అత్తగారు చూస్తే కామను, ఎక్కడ చూసినా గయ్యాల అత్తగారు ఉంటుంది కాబట్టి ఈ స్టోరీలో కూడా గయ్యాల అత్తగారే. పాపం కోడలికి ఏం తినాలన్నా కూడా భయమేనండి. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎవరైనా అలా ఉంటారనుకోండి. కాకపోతే ఈ కోడలికి ఇంకా కాస్త భయం వాళ్ళ అత్తగారిని చూసి. వాళ్ళ ఇంటికాడ కూరగాయలు పెట్టి వాళ్ళ అత్తగారు అమ్ముతూ ఉండేదండి. అయితే ఒక కాకరపాదు బాగా విరగ కాసిందండి. కాస్తే వాళ్ళ అత్తగారు ఒక్క రోజునన్నా కోసి కూర వండట్లేదు. కోడలకేమో ఈ ఒక్క రోజన్నా వండుతారేమో, ఇవాళన్నా వండుతారేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కోడలు. ఇంతలోకి పాపం కోడలు కడుపుతోటి ఉందన్నమాట. ఇంకప్పుడైతే చెప్పనవసరమే లేదు కదా, వద్దన్నదే తినాలనిపించింది కదా. అలాగ పాపం కోడలికి ఎంతగానో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది ఆ కాకరకాయ కూర తినాలని చెప్పి. అడుగుదామా, అమ్మో అత్తగారు ఇంకేమన్నా ఉందా చంపేస్తుందని భయం. పోనీ వాళ్ళ ఆయనన్నా చెప్తాడేమని అనుకుంటే అబ్బే ఆయనకి భయమే వాళ్ళ అమ్మ అంటే. అలాగా జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళ కూతురికి ఏదో కొంచెం ఒంట్లో బాగోపోతే వెళ్ళాల్సి వచ్చి వెళ్ళటానికి రెడీ అవుతా కోడలను కేకేసి, ఏమే కోడలా ఇలారా అని చెప్తుంది. ఏమిటి అత్తయ్య అని అంటే, నేను మా అమ్మాయి దగ్గరికి వెళుతున్నాను, తనకు ఒంట్లో బాగాలేదు, ఒక వారం ఉండి వచ్చేస్తాను నేను అని చెప్పి చెప్తుంది. కూరగాయల పాదులన్నిటికి నీళ్ళు కరెక్ట్గా పోయి ఇవి పలానోళ్ళకి ఇవి పలానోళ్ళకి అని చెప్పి అన్ని లెక్కలు చెప్పేసేసి వివరంగా ఇంత డబ్బులు అని చెప్పేసేసి తను బయలుదేరి వెళుతుందండి. ఆహా కోడలు పంట పండిందండి. ఇంకేముంది, అత్తగారు వారం దాకా రాదు కదా. తెల్లారి గబగబా లేచి గబగబా పని చేసేసుకొని గబగబా కాకరకాయల చెట్టు దగ్గరికి వెళ్ళి కాకరకాయలు కోసుకొని మంచి బాగా నూనె పోసి వేయించుకొని స్నానం చేసి వచ్చి అన్నం తిందామని ఇస్తరాకు వేసుకొని అన్నం పెట్టుకొని కూర వేసుకొని అలా ముద్ద కలిపి నోట్లో పెట్టబోతుందండి. ఇంతలో అత్తగారు ఊడిపడిద్ది. కూడా ఏం చేస్తున్నావు అని అనేది. వామ్మో ఇంకేముంది, మా అత్తగారు రానే వచ్చింది, నన్ను చంపేసిద్ది కాకరకాయలు కూర చూస్తే అని ఏం చేయాలో అర్థం కాక గబగబా వంటగదిలోకి వెళ్ళి బిందెలో ఉన్న నీళ్ళు పారబోసి మంచినీళ్ళు ఈ ఇస్త్రాకును మడిచిపెట్టుకొని అత్తగారికి బయటికి ఎదురొచ్చింది. ఎక్కడికే పొద్దున్నే అని అనింది. అత్తయ్య మంచినీళ్ళు అయిపోయినాయి, మీరు మంచినీళ్ళు తాగుతారుగా, తీసుకొస్తాను వెళ్ళి అని చెప్పింది. తొందరగా తగలడు అని చెప్పింది అత్తగారు. గబగబా వెళుతుంది. ఎత్తుక్కుంటా వెళతా ఉండిద్ది. ఎక్కడ తిందామన్నా కూడా ఎవరో ఒకరు తిరుగుతున్నారు. మా అత్తగారికి చెప్తారేమో మీ కోడలు అక్కడ అన్నం తింటుంది అని చెప్పి ఏం చేయాలి అని ఆలోచించింది. ఎదురుగుంటా అమ్మవారి గుడి కనపడుతుంది. అమ్మ అని చెప్పి గబగబా విగ్రహం వెనకమాలకి వెళ్ళి గబగబా తింటా ఉండిద్ది. ఇంతలోకి బాగా పొలం ఆరుతుంది తనకి. ముత్యాలమ్మ తల్లి చూసి ఆశ్చర్యపోతుంది. సరే ఇంకా ఏమైంది, తినేసింది, మంచినీళ్ళు పెట్టుకొని వచ్చింది. అబ్బా నా కడుపు ఇవాళ హాయిగా ఉంది, కోరిన వంట తిన్నాను నేను ఈ రోజున అనుకొని సంతోషపడిద్ది. ఈలో పెద్ద మిడిమేళమే వచ్చి పడిద్ది. గుళ్ళో ముత్యాలమ్మ తల్లి ముక్కు మీద వేలేసుకుందని చెప్పి పూజారి రాజుగారికి చెప్తే రాజుగారు దండోరా వేయిస్తారు. అమ్మవారి ముక్కు మీద ఏలి ఎవరు తీపిస్తారో వాళ్ళకి నిలువెత్తు ధనము ధాన్యము ఇవ్వబడనని చెప్పి రాజుగారితో సహా అందరూ వెళ్ళి అమ్మ తీయమ్మ తప్పు జరిగిపోయింటే క్షమించమ్మా అని చెప్పి బ్రతిమాలుతారు. అబ్బే ముత్యాలమ్మ తల్లి అస్సలు తీయలేదు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వీళ్ళ కోడలు ఒక్కతే మిగిలింది. ఏమే నువ్వు కూడా వెళ్ళు, తీస్తుందేమో వేలు చూడు, తీస్తే నిలువెత్తు ధాన్యము వస్తుంది ఓ అని చెప్పి అంటుంది అత్తగారు. సరే అత్తయ్య అని చెప్పి నేను వెళ్తుంది కోడలు. వెళ్ళి ఏమమ్మా ఏం ఆశ్చర్యం జరిగిందని ముక్కు మీద వేలేసుకున్నావు,
ఏం అపచారం జరిగిందని ముక్కు మీద వేలేసుకున్నావు? ఏం తప్పు జరిగిందని ముక్కు మీద వేలేసుకున్నావు? ఏం చేశాను నేను? ఆకలేసింది, కడుపుతోటి ఉండదాన్ని, తినబుద్ధి అయ్యింది. ఇంట్లో భయం కాబట్టి తల్లి లాంటి దానిమని చెప్పి నీ గుడి దగ్గరికి వచ్చి తిన్నాను నేను. ఇంతలోనే ముక్కు మీద వేలేసుకోవాలా నువ్వు? ఏం ఆశ్చర్యం జరిగిందని వేలేసావు? ఏలు అని చెప్పి గట్టిగా కసురుకుంది. ముత్యాలమ్మ తల్లి ముక్కు మీద ఏలు చటుక్కుని తీసేస్తుంది. అమ్మో, ఇంకేముంది, పలానోళ్ళ కోడలు నిజంగా దేవతా అనుగ్రహం కలది అని చెప్పని అందరూ మెచ్చుకొని రాజుగారి నిలువెత్తు దానం ఇచ్చి వాళ్ళ అత్తగారికి చెప్తారు, నీ కోడలు మామూలు ఆమె ఎంతో అదృష్టం ఉండి వాళ్ళ తల్లిదండ్రులు కడుపుని జన్మించింది, నీ కోడలను మంచిగా చూసుకో అని చెప్పి పంపిస్తాడు. ఆ రోజు కానీ అత్తగారు కోడల్ని కాలు తీసి కింద పెడితే కందిపోతుందేమో అన్నట్టు చూసిందనమాట. నిజంగా కష్టంలో ఉన్నప్పుడు దేవతలు కూడా ఆదుకుంటారంటానికి ఈ కథే ఉదాహరణ. మీకు ఎలా నచ్చింది ఈ కథ? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, కమెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.